ఎవ్రీవన్, వెల్కమ్ టు టైమ్లెస్ స్టోరీ ట్రెజర్. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ బర్త్డేస్ని ఎవరు స్టార్ట్ చేశారని? చాలా సంవత్సరాల క్రితం మనం ఈ రోజుల్లో చేసుకుంటున్నట్టుగా బర్త్డేస్ జరుపుకునేవారు కాదు. ప్రాచీన ఈజిప్ట్లో ఒక గొప్ప రాజు అయిన ఫరో తొలిసారిగా తన కిరీటాన్ని ధరించినప్పుడు ప్రజలు ఆ రోజున దేవుడు మళ్ళీ పుట్టాడని భావించారు. ఆ ప్రత్యేకమైన రోజుని గౌరవించేందుకే వారు పెద్ద పెద్ద విందులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రీస్లో ప్రజలు ఆర్టెమిస్ అనే ఒక చంద్ర దేవతను పూజించేవారు. ఆమె చాలా కాంతివంతంగా ఉండేది. ఆమెను సంతోషపరచడానికి అక్కడి ప్రజలు చంద్రుడి ఆకారంలో ఉండే కేక్ను తయారు చేశారు. వాటిపై చంద్రుడి కాంతిలా మెరిసే క్యాండిల్స్ని కూడా వెలిగించారు. ఈ విధంగా కేక్స్ అండ్ క్యాండిల్స్ ఆలోచన మొదలైంది. తరువాత రోమన్స్ వచ్చారు. వారే మొదటిసారిగా ఎందుకు దేవుళ్ళు రాజులకు మాత్రమే ఈ వేడుకలు జరగాలి, సాధారణ మనుషుల పుట్టినరోజులు కూడా జరుపుకుందామని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వారు పార్టీలను పెట్టడం, గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క్రిస్టియన్స్ కూడా జీసస్ బర్త్డేను క్రిస్మస్గా చాలా బాగా జరపడం వలన ఈ పుట్టినరోజు వేడుకలు బాగా ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా జర్మన్స్ కూడా వాళ్ళ పిల్లల బర్త్డేస్ను ఒక స్పెషల్ డేగా చేయాలనుకున్నారు. వాళ్ళు కిండర్ ఫెస్ట్ అనే రోజుని వాళ్ళ పిల్లల కోసం సృష్టించారు. ఈ విధంగా పుట్టినరోజులు ప్రపంచమంతా వ్యాపించి ఈరోజు మనం కేక్స్, క్యాండిల్స్, గిఫ్ట్స్, పార్టీస్ అండ్ హ్యాపీనెస్తో ఉన్న ఒక వేడుకలా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఇది మన వంతు. ఈసారి పుట్టినరోజు జరుపుకునేటప్పుడు వందల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఒక అద్భుతమైన కథలో మనం కూడా భాగమని సంతోషిస్తూ జరుపుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.